చిన్న కుటుంబం చింత లేకుండా జీవించాలనుకున్నారు. ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకున్నాయి. పెద్ద కొడుకు దశరథ్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అతనికి పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్న పరిస్థితి. ఇద్దరు కొడుకులు మంచిగా సజావుగా చదువుకొని మంచిగా ఉన్నత శిఖరాలకు చేరుతారనుకున్నారు. కానీ అనుకోని ఘటన వారి కుటుంబాల్లో విషాద ఛాయలు నింపింది. పూర్తిగా బెట్టింగ్కు వ్యసనానికి బాల్పడి అతను బెట్టింగ్ మోసగాళ్ళ రాయిలతో బాధిత పడ్డాడు. బాధిత కుటుంబాన్ని పూర్తిగా ఆ బాధితులు అతన్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి పెద్ద తండ్రి ఉన్నాడు. లింగన్న అసలు ఏం జరిగింది, ఆ కొడుకు బాధ ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి తండ్రిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి లింగన్న, అసలు ఏం జరిగింది ఆ రోజు, ఎట్లా మీకు తెలిసింది? ఇప్పుడు అనుకోకుండా ఏదంటే ఇప్పుడు మా ఇంటి లోపలనే తెలిసింది మాకు అందరికి ఇది కావద్దు అనుకున్నాము, మాట్లాడుకున్నాము. ఈ ప్రతిసారి వాళ్ళు ఫోన్లు చేసుడు, ఇన్ని ఇబ్బంది పెట్టుడు నాకు కూడా చేశారు సార్. వాళ్ళు నాకు కూడా అయితే మరి ఎన్ని ఇచ్చిర్రు, ఎట్లా ఇచ్చిర్రు, ఏ సంతకం మేము ఓలమైతే రాలేము, మీకు అడగలే కదా, మాకు అవసరం లేకుండే పైసలు, మాకు అమౌంటే మాకు తెలియదు మీది, వాళ్ళకి ఇచ్చారు, మీ కొడుకుని అడుగున్నారు, మా కొడుకు కూడా మాకు ఏం చేసినా మాకు తెలియదు, మరి ఎందుకు ఇస్తారు, మీరు ఇవ్వద్దు కదా, మాకు అవసరం ఉంటే నేను నచ్చితే అడుగుతా, లేకుంటే మేము అందరం వచ్చినప్పుడు మేము చూపించినప్పుడు ఇచ్చే అవసరం ఉంటే మేము అడిగితే ఇవ్వాలి అంతే కదా. అంటే అవన్నీ కదనుకుంటే అడుగు ఏదో మాటలు బూత్ మాటలు తిట్టుడు, అట్లా ఇట్లా ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని బెదిరించడం. ఈ మార్గంతో భయపడి మేము కూడా భయపడ్డా మాత్రం మేము కొంచెం సరే ఏం కాదు నాన్న అవన్నీ మేము చూసుకుందాం అనుకుంటాం, మా కొడుకు నచ్చ చెప్పుకుంటా వెళ్ళదీసినాం ఇంతదాకా. చేసినాక ఏ బాధతో ఎట్లా అయ్యండా మరి, ఏమి ఎన్నిసార్లు అని ఇట్లా టార్చర్కు చెప్పొద్దు అనుకున్నాడా ఎట్లా అనుకున్నా లాస్ట్కి చెప్పలేడు సరిగా. కట్టినాయి ఇంత ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోతుంది, సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతుంది, ఇట్లా 3-4 సార్లు కట్టినాం పైసలు. కనీసం 60-65 వేలు అవుతాయి, లక్షలు 15 లక్షలు కట్టినప్పుడు 10-12 లక్షలు ఇట్లా 16 ఇంతే ఎప్పుడు కట్టినవి. లాస్ట్ ఇప్పుడు ఫోన్ కూడా తీసేసుకున్నాం వాడిది. తీసేసుకుంటే మరి అడుగు ఏం టచ్చారుగా మందా ఎట్లా అయిందా, ఫోన్ మళ్ళీ తీసుకుపోయాడు. తీసుకుపోయి మళ్ళా అడిగి ఫోన్ మాంతలేవు, ఇక చిన్న ఫోన్ ఇచ్చినా చిన్న ఫోన్కి మాంతలేరు వాళ్ళు. కట్టిన వాళ్ళు ఏమో మళ్ళీ తీసుకోమంటారు పైసలు, మళ్ళీ కట్టినాకనేమో మళ్ళీ ఇచ్చినాకనేమో ఈ బాధలు. ఇవన్నీ దాని బాధలని వాళ్ళు పెట్టిన టార్చర్ వలన అలా దాంతో ఇంటికి రాకపోయాడు. అక్కడ దక్కనే 2 రోజులు డ్యూటీ చేసుకొని అక్కడ దక్కనే అటు వెళ్ళిపోయింది. అది అంటే మీకు సంవత్సరం క్రితం తెలిసింది కదా, సంవత్సరంన్నర క్రితం పోలీసులకు ఎందుకు చెప్పలేదు? అది వాళ్ళు పట్టించుకోరా అన్నట్టు కొంచెం తెలుసు కాబట్టి మేము వాళ్ళు ఇవ్వట్లేదు సార్. అంటే అప్పుడే తెలిసినప్పుడు తెలిస్తే పోలీసులకు చెప్తే బతుకుతుండే కదా మీ కొడుకు. అవును సార్, కానీ వాళ్ళు పట్టించుకోరు, దీన్ని వాళ్ళు సరి చేయరు, సైబర్ గలను అని కొందరు అనగా ఓల కాళ్ళే మనకోళ్ళు ఎట్ట అని చెప్పాం. కానీ మేము అంతగానం అటు ఆ సైడ్ వెళ్ళలేము, ఇక ఆ విషయమే ఇక బయట పెట్టలేము. ఇక అది ఎట్లా ఏం కథ మరి మనమే మారదామన్న మాట మీకు వెళ్ళి అనుకున్నాం ఇంట్లో, దాని మీదనే డిపెండ్ అయి ఉండి చేసినాం. కానీ వాళ్ళు ఎంత టార్చర్ పెట్టినా మా కొడుకుని ఎట్లా చేసిందో తెలియదు. ఇక సోమవారం రోజు ఏం జరిగింది వచ్చేటప్పుడు? అక్కడ నుంచి వచ్చేటప్పుడు తెలియదు మాకు. ఇక మీకు ఎట్లా అంటే ఇట్లా మెసేజ్ ఇప్పుడు కామారెడ్డికి వెళ్ళి వెళ్ళిన కంపెనీకి వెళ్ళి అని చెప్తే 7 గంటలకు 6:30కు టైం చెప్పారు మా వాళ్ళకు. చెప్తే సరే వస్తుండొచ్చు అనుకున్నాం. వచ్చిన తర్వాత టైము అయిపోతుంది, ఇక ఎంత పట్టే 1:30 2 గంటలు ఇట్లా 2:30 ఇట్లా పడతాను. దాని మీద పెట్టలేక ఆ టైం లోపల మా కొడుకు ఏం చేసినంటే, ఇప్పుడు మాకు బిడ్డేగా మరి వాళ్ళకు మా కోడలుగా మరి ఇట్లా ఏదేదో మెసేజ్ పెట్టినట్టుగా, ఇక నేను ఊరు బయట ఉన్నా 3 కిలోల దూరం ఉన్నా 3 కిలోమీటర్ల దూరం ఉన్న కట్ట ఇట్లా అట్లని పెట్టలేకే మాకు అప్పుడు ఇక్కడ అర్థమైంది. అప్పుడు మేము అందరం 10 మందిని ఇట్లా చెప్పుకొని 10 మందిని లెంక వచ్చి ఇచ్చింది. ఈ ఊరుకు 3-4 కిలోమీటర్ అంటే ఇప్పుడు ఏది ఉంటుంది మాకు అటు రాబోయే కులాస్పూర్తో అయితే ఆ కట్టపొన్న అటు వెళ్ళినాము. అటు పెద్దమ్మ గుడి ఉంటుంది ఒకటి, అటు లెంకమ్మ అటు ఉన్నాడు ఉన్నాడు అనుకొని ఏదైనా బాధ ఉంటే మరి సరేనా మరి ఏదైనా మాట్లాడదామన్నట్టు అనుకొని అందరు పిల్లలు వెళ్ళారు, మేము వెళ్ళాము, అందరం వెళ్ళాము. అటు దొరకలేదు, దొరకపోగానే టైం బాగా అయిపోతుంది. ఇక కాగానే మరి ఎట్లా ఏం కథ అంటే ఒక 60 ఉండే మాతోనే పిల్లాడు ఉండి ఆయన పోలీసు వాళ్ళకు
ఎస్ఐకి ఫోన్ చేసి ఇట్లా ఇట్లా ప్రాబ్లం జరిగింది, ఇట్లా ఇట్లా అయిందని చెప్తే పలానా పేరు ఇట్లా అని ఎర్రల దశరథ అని చెప్పి అవన్నీ చెప్పి ఇట్లా అని చెప్తే లొకేషన్ అంతా మళ్ళీ ఒక 10-20 నిమిషాల్లో పెట్టింది ఆమె. అక్కడ నుంచి చూస్తే లొకేషన్ అది కొండం చెరువు కట్ట మీద అని అప్పుడు దొరికింది. ఎక్కడ ఉన్న మంది అందరం కలిసి మళ్ళీ ఇటు వెళ్ళినాం. ఇక పోగానే ఆడ బండి ఉన్నది ఆడిది. ఫస్ట్ మేమే ఉన్నాము. ఆ పిల్లాడు ఒక బండి నడుపుతుండే, నేనే ఉన్నా బండి వెనక కూర్చున్నా. చూసినా కానీ ఆడు కనవాలి నాకు. ప్రూఫ్లు ఇవి ఉన్నాయి కానీ మేము మళ్ళీ మా వెనకడే మా కొడుకు మా కోడలు మేమంతా అందరం వచ్చినాం. మా బలగం అంతా పాలు అందరం ఇట్లా పోయినాం కదా. నేను పిలిచాను నాన్న అని పిలితే వాళ్ళకలే నాకు. మా చిన్న కొడుకు దేవేంద్ర అని ఆయన పిలిచిండు. అన్న రాయ ఏదన్నా కానీ మనం చేసుకుందాం అట్లా చేసుకుందాం అని చెప్తే అట్లా అన్న అని పిలిస్తే వాళ్ళ మా కోడలు వచ్చి అంత అట్లా పిలిచింది. ఇద్దరు పిలగానే ఇద్దరిని పలికిండు అడిగి ఆ టైంలో పలికిండు. పలకంగా వెనక జరుపుకుంటూ ఎట్లా అయిందా చెల్లెళ్ళకి అటు వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయాడు. అట్లా వెళ్ళిపోయి ఏమైందంటే ఇక నైటు సింహం చీకటి వర్షం ఫుల్లు లేకుంటే ఉండలేకుండా అన్నీ ఉంటుంటే అన్నీ రాకపోతుంటే ఇంటికి అక్కడనే ఉండేవాళ్ళం. కానీ అంతా మాకు వచ్చే వాళ్ళందరూ ఉండలేక సమయం ఉన్నది కాబట్టి వర్షాలు చేయబట్టి అద్దుమని అద్దులకు వచ్చారు. కాదు ఏదైనా కానీ వాళ్ళు ఏ బాధ వాళ్ళు ఇంత మోసం చేసిరంటే మాకు మా కొడుకుకి ఇంత బాధ పెట్టిండ్రు, మాకు కూడా బాధ అయింది. మేము మాట్లాడము, నేను కొంచెం అన్న అప్పటికైనా మేము అనుకుంటే అయిపోతుండే. వాళ్ళు ఒకసారి రెండుసార్లు మేము అనుకున్నాం వాళ్ళు మేము అప్పుడు మీరు ఇవ్వద్దు ఇడికెళ్ళే మాకు మళ్ళీ ఫోన్ రావద్దు కట్టేసినాము పని అమౌంట్ ఒకసారి 2-3 కట్టినాము. రావద్దని చెప్పాక మళ్ళీ ఇచ్చుకుంటా మళ్ళీ టార్చర్ పెట్టుకుంటా అక్కడికి పానమే తీసేసేసారు. వాళ్ళ వాళ్ళనే వాళ్ళ గురించి ఇంట్లో బాధ ఏం లేదు, భార్యతో లేదు, తమ్ముడితో లేదు, మరదలతో అమ్మతో లేదు, మాతో లేదు సార్. వాళ్ళ బాధనే. ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇట్లా జరిగింది. అవును సార్. పోలీసులు దానిపైన ఎంక్వైరీ చేసి మీకు న్యాయం కావాలని కోరుతారు. చెప్పినాం సార్ ఆ మాట, న్యాయం కావాలి మాకు. ఇంకోళ్ళకి కూడా మాకు జరిగిన విషయం ఇంకోళ్ళకి జరగకుండా కూడా చూసుకొని మీరు కట్టినప్పుడు రిటర్న్ ఇవ్వాలి చెప్పినాం సార్. కావాలా ఇట్లా జరిగింది సార్ అని చెప్పినాం. సరే చేద్దాం, ప్రయత్నం చేద్దాం అన్నది మేడం అన్నది. వచ్చిన సార్లు కూడా అంతా అన్నారు. ఈ మాకు జరిగింది కాకుండా ఇంకో కుటుంబం కూడా జరగకుండా గవర్నమెంట్ ఏదైనా అది తీసుకొని లోకంకు మేలైన పనులు చేస్తే సరిపోయారని ఆశయం. మరి తమ్ముడు వాడు దశరథ్ తమ్ముడు అతన్ని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తి స్థాయిలో అసలు ఆ రోజు ఏం జరిగింది, అతను అక్కడికి స్పాట్కు వెళ్ళినప్పుడు క్రమంలో ఎలా స్పందించారనే అంశానికి సంబంధించి అడుగుదాం. చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? అన్న మీకు ఏమని మెసేజ్ పెట్టాడు? ఆ రోజు డ్యూటీకి వచ్చేటప్పుడు ఫోన్ చేసినాము ఇంటికి. మేము ఆ రోజు ఇంటి దగ్గర పొలం వేస్తున్నాము. సాయంత్రం డ్యూటీ టైం వచ్చే టైంకి టైం అవుతుంది కదా అని ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే వస్తున్నా కామారెడ్డి దాటినా అని చెప్పిండు. అక్కడ నుంచి ఇంటికి రావాలంటే 7 గంటలకు రావాలా. ఇంటికి రావాలంటే డ్యూటీ టైం అయిపోయి ఇంటికి రావాలంటే 7 కావాలా. 7 అయిపోయింది టైము. ఇంకా వస్తలేవని మళ్ళీ ఫోన్ చేస్తే వస్తున్నానే చెప్పిండు. తర్వాత 9 దాటిన తర్వాత 10 అవుతుంది. ఆ టైంలో మెసేజ్ చేసిండు మళ్ళీ. నేను మిస్ యువరాదేవి, నా వల్ల ప్రాబ్లం ఉన్నది, ఇట్లా మళ్ళీ నేను బతకలేను, నేను మీకు ముఖం చూపెట్టలేను అనుకుంటా మెసేజ్ చేసిండు. ఇక మేము మళ్ళీ రిటర్న్ మెసేజ్ చేసినాము, అన్న అట్లా ఏమనుకోకు, ఏం ఫీల్ కాకు, రా ఇంటికి అని మేము చాటింగ్ చేసినాము. కానీ ప్లేస్లో ఎక్కడున్నావని అడిగితే కూడా చెప్పలేదు. అట్లా చాలా అడిగిన మెసేజ్ చేస్తే లాస్ట్కు బాడిస్కి ఆ చెరువులో 3 కిలోమీటర్ల దూరంలో చెరువు కట్టకడ ఉన్నా అని చెప్పిండు. మేమేమో ఇటు సైడే కులాస్పూర్ సైడే వెళ్ళినాము. వెళ్తారు అక్కడికి వెళ్ళినాక ఇక మళ్ళీ చూసి చేసి మరి ఈ నైట్లో తిరిగితే మనము సరిపోలేము. ఒక పోలీస్ ఎంక్వైరీ ద్వారా కనుక్కుంటే తెలుస్తుంది కావచ్చు అనుకుని అన్న పేరు చెప్పి మొబైల్ నెంబర్ చెప్తే వాళ్ళు ఆన్లైన్ చేసి ఆయనకి అప్పుడు చెప్తే అటు వెళ్ళినాము. అటు వెళ్ళేలోపు అక్కడ బండి నాకన్నా ముందు నాన్న లేరు, నేను కొంచెం వెనుక వెళ్ళినాము. ఎందుకంటే ఒక 5-6 నిమిషాలు అంతే. మేము వెళ్ళేలోపు ఆల్రెడీ నడి చెరువులో దాకా వెళ్ళిపోయిండు. అలా కనిపించలేడని కాదు, కాకపోతే ఉన్నాడు, బండి ఉన్నది కాబట్టి మనిషి ఇక్కడే ఉంటాడు కావచ్చు అని మేము పిలిచినాము. పిలిస్తే ఆ లోపల నుంచే మాకు పలికిండు.
మేము ఒక్కసారి 2 సార్లు 3 సార్లు పిలిచినాము, 3 సార్లు వాళ్ళకిండు, 4సారి మీ కళ్ళ ముందు ఇట్లా జరిగింది. కళ్ళ ముందే అక్కడ నైట్ కదా అంత అలా ఏర్పడలేదు. కాకపోతే టార్చర్ లైట్ పట్టుకొని చూస్తే బుడగలు కూడా కనిపించినాయి. కానీ 10-15 మంది దాకా ఉన్నాం కానీ ఎవరికి ఈత రాదు. పోయి కాపాడదామని అంటే ఆ టైంలో ఎవరు లేకుండే, కళ్ళ ముందే జరిగిపోయింది. అక్కడే 1 గంట 2 గంటలు అక్కడే ఉన్నాము. అది జరిగింది అట్లా. వాళ్ళు డ్రైవర్ వాళ్ళు మొత్తం బ్లాక్మెయిల్ చేశారు. మీరు ఇందాక క్వశ్చన్ వేశారు కదా నాన్నకి, మీరేం చేయలేరా, పోలీసు వాళ్ళకి చెప్పలేరా అంటే, మేము అంతకుముందు చేస్తామని అనుకుంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు మాకు. ఫోటోలు అట్లా వైరల్ చేస్తాము అట్లా ఇట్లా అనేది బ్లాక్మెయిల్ చేస్తే మేము దానికి భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేకపోవడం కారణం కూడా అది కూడా జరిగింది అట్లా. అంటే మీరు ఇంత చదువుకున్నారు కదా, చదువుకున్న వాళ్ళు అంటే భయపడాల్సిన అవసరం లేకుండానే, ఎందుకంటే 60-70 లక్షలు కట్టినామని చెప్పి నాన్న చెప్తున్నాడు. దానివల్ల ఒక కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయారు కదా. మేము అంత డబ్బులు కట్టద్దు, కంప్లీట్ చేయాలా అంతలా ఆలోచించాలి. మేము పరువు పోతుందేమో వాళ్ళని అట్లా ఆలోచించినాం. అట్లా డబ్బు ముఖ్యం కాదు, మాకు ప్రాణం కావాలని మేము ఆలోచించి డబ్బు జరుగుతున్నాయండి. 2 సంవత్సరాలు అవుతుంది, దగ్గర సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. మాకు ప్రాణం కావాలి, డబ్బు ముఖ్యం కాదని, డబ్బులు పోతే ప్రాణం అన్న దక్కుతుందని డబ్బులు కట్టుతూనే ఉన్నాం. అది జరిగింది. మేము పిల్లగాళ్ళని చదివిస్తున్నాం. ఇక్కడికి వెళ్ళి డబ్బులు పంపిస్తే హైదరాబాద్లో చదువుకుంటున్నామని చదివిస్తున్నాం. జాబులు చేస్తున్నారు, ఏమేమి చేస్తుంటున్నది మాకేం తెలియదు కదా. పంపించినాక మనకి ఈ రకంగా అవుతుంది. ఇలా లింగంకు జరిగింది, రేపు ఇంకోలో జరుగుతుంది. దీని మీద ఇమ్మీడియట్లీ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ తీసుకొని ఇట్లా జరగకుండా, ఇప్పుడు మామూలుగా మస్తు చనిపోతారు. ఇప్పుడు లింగానే ఉన్నాడు, ఉదాహరణ లింగాన్ని ఏమన్నాడు, ఓళ్ళకి చెప్పుకుంటే ఇది పరువు పోతుంది, నా కొడుకు పరువు పోతుంది, నా లింగాన కొడుకు గిసుంటోడా అనుకొని ఆయన ఒత్తుకొని మాకు కూడా చెప్పలేక ఒత్తుకొని ఇలా ఏమైంది, ఇలా డబ్బులు పోయినాయి, పానం పోయింది. ఇట్లా కూడా ఎంతగానో జరుగుతుంది. ఇట్లా దేశం మీద రోజు 1000 మంది చనిపోతుండొచ్చు. ఎందుకు గవర్నమెంట్ చలనం వస్తలేదు దీనికి గవర్నమెంట్ తోటి ఏం లాభం ఉన్నది? మరి లాభం ఉంటేనే మనం చేస్తలేరా? గవర్నమెంట్కు లోపల ఎందుకు చలనం వస్తలేదు? ఇట్లా యువకులు చనిపోతే మన గవర్నమెంట్కు లాభమా? మరి ఏం చర్య తీసుకుంటారు దీని మీద? పోలీసు వాళ్ళకి చెప్పినాం, పోలీసు వాళ్ళు లొకేషన్ పెడితే పోయింటారు, సూచనలు చూడంగా బాయ్ మంచిగా ఉండుర్రి, నేను పోతున్నా. ఎంత ఘోరం సార్ అది. కళ్ళ ముంగడ బాయ్ చెప్పుకుంటా నేను పోతున్నా, మీరు అందరు మంచిగా ఉంటుర్రి. ఆడు చూస్తున్నా ఇక్కడ మంచిగా ఉన్నది, ఆడైతే పోయింది కదా. డబ్బులు పరువు పోతుందని డబ్బులు కట్టిరి, ఆ పరువులు కూడా పానం ఇట్లా జరుగుతుంది సార్. ఇది దీని త్రూ అన్న మీరు చర్య తీసుకొని గవర్నమెంట్ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని, సీఎం రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు మంచి పరిపాలన చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు అని అనుకుంటున్నాము. ఇసుంటి ఇమ్మీడియట్లీ ఇట్లా చర్యలు తీసుకొని ఇది బంద్ చేస్తే, దేశవ్యాప్తంగా బంద్ చేస్తే యువకులు చాలా సంతోషపడతారు. మా ఇసుంటి చేతగానంలో కూడా వాళ్ళని దేవుడు అనుమోక్తాం. దేవుడు కానొచ్చే దేవుడు వీళ్ళే కదా మాకు. దేవుడు కానరాడు, కానొచ్చే దేవుడు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి, దేశానికి మోడీ గారు. వీళ్ళే ఏ తల్లిదండ్రుల కడుపు కోత కాదు అనుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్ చర్య తీసుకొని దీన్ని బ్యాన్ చేయాలా. దీన్ని దొరకబట్టి పట్టుకున్నాడు కాదు, ఇవాళ పడితే రేపు ఇంకోటి దొరుకుతుండు, ఇంకోటి వస్తుండు. మొత్తం దీన్ని బ్యాన్ చేసి ఏ రకంగా అయితే బ్యాన్ చేయాలో వాళ్ళు అనుకుంటే ఏదైనా అవుతుంది. వాళ్ళు తొందరగా చర్య తీసుకొని బ్యాన్ చేస్తేనే మాకు జరిగిన అన్యాయము ఇంకెక్కడ జరగద్దని కోరుకుంటున్నాం సార్. ఇంతే. మీరు చెప్పండి, లింగన్న కొడుకు పాపం మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్న క్రమంలో కుటుంబం 2 పిల్లలు ఉన్నారు, అందరు కలిసిమెలిసి ఉండాలనుకున్న క్రమంలో ఒకసారిగా చెరువు దగ్గరికి వెళ్ళి బాయ్ మీరు క్షేమంగా ఉండాలన్న మాటలు ఒక మనిషిని కలిసివేస్తుంది కదా. కలిసివేస్తుందంటే వాళ్ళు ఎంబడబడ్డారు, సైబర్లు ఎంబడబడుట్లా ఆడి ప్రాణాలకు ముప్పు వచ్చింది. ఇప్పుడు ఇంట్లో ఏం చెప్పుకోరాకుంటుంది, బయట ఏం చెప్పరాకుంటున్నది. అందుకోసమని నేను వాళ్ళకి చెప్పలేకుంటే నేనే వెళ్ళిపోతాను, అట్లా చేసుకుంటాను. చెప్పారు, ఇంట్లో హెచ్చరించారు అది బంద్ చేసుకోమని. వాళ్ళు ఇడిసి పెట్టారు కదా, అందులో వచ్చినాక బయటకి ఇడిసి పెట్టాలంటే బాగా కష్టం. ఇవన్నీ చూసుకుంటుంది గవర్నమెంట్ కూడా. ఏమన్నా ఉండొచ్చు మరి లింకులు, అందుకోసం ఏం పట్టించుకుంటలేదు. అది
మొత్తానికి చూడొచ్చు సైబర్ నేరగాళ్ళని పూర్తిగా ఆట కట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ హోంశాఖ అదేవిధంగా రాష్ట్ర హోంశాఖ పూర్తి స్థాయిలో ఈ సైబర్ నేరగాళ్ళని అరికట్టే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి ఘటనలు జరిగినాయి. ఇప్పటికే ఎంతోమంది రోజుకు 1000 మంది కూడా వరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడి బాధితులు ఎంతోమంది కుటుంబాలు చిన్న భిన్నమవుతుంది. వీటిని అన్నింటి కూడా చర్యలు చేపట్టే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడితే మాలాంటి చిన్న చిత్కా కుటుంబాలు బాగుపడతాయి. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఉంటాయని చెప్తున్నారు బాధిత కుటుంబాల తరపున ఈ గ్రామస్తులు. ఇది ఇక్కడ పరిస్థితి. జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.